Amen. All things are possible. Only believe. Glory to God. Jesus is here. Amen. 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 Jesus is here. Oh, thank you, Lord. All things are possible. Oh, yes. Jesus is here. Oh, my Lord. Yes, Lord, I believe. Chappan, I believe. All things are possible. My Lord. Thank you. Yes, Raja. Stotram. Amen. Hallelujah. Only believe. All things are possible. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏ నామంలో? యేసు క్రీస్తు నామంలో. అందుకే మనం ఒక లేఖన భాగాన్ని చదివి దేవునికి కృపను బట్టి దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాము. దేవుడే మనకు నిత్యంగా దీని యొక్క ఈ భావములన్నింటినీ కూడా మనకు బయలుపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన అడుగుదాం మనం. దేవుడే మనకు సహాయకర్తగా ఉండి ప్రతి అంశాన్ని ప్రతి పలుకుని మనకి విశదీకరించి బోధపరచునుగాక. చదువుదాము లేఖన భాగంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనమును చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా మీ యొక్క బైబిల్ గ్రంథంలో చూడవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. ఎక్కడ? లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియులు, దేవుని సృష్టికి ఆదియులైన వాడు చెప్పు సంగతులేవనగా. దేవుడి లేఖన భాగాన్ని మన కొరకు దీవించింది గాక. మరి మనం ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని మరి పాఠ్యాంశంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన నమ్మదగిన వాడమైన యేసుక్రీస్తు ప్రభువా, సత్య సాక్షి నమ్మకమైన వాడ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. దేవాని పట్టి వారు ఏమాత్రం కూడా యోగ్యత లేనటువంటి మమ్మలను, ఏమాత్రం కూడా కొరగాని జీవితాన్ని జీవిస్తున్న మమ్మలను ప్రభువాని నామానికి, నీ సన్నిధికి, ఓ వాక్యానికి లోబడే తత్వము లేనటువంటి బ్రతుకులను బాబు నిజంగా నీ ప్రేమతో, నీ కృపతో, నువ్వు కాచిన రక్తముతో మమ్మలను సన్నిధి చేసి వాక్యము ద్వారా పిలిచి ఏలా వేసి పిలిచినటువంటి సర్వోన్నతుగా నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ కాలపు వర్తమానము ద్వారా, ఈ కాలపు బయలుపాటు ప్రత్యక్షత నుంచి సత్యమేమిటో, నిజమేమిటో, మోసమేమిటో, ఆరాధన క్రమమేమిటో మాకు నేర్పించినటువంటి మహాకృప బలశాలినికి స్తోత్రాలు, జయశాలినికి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల వేళలో ప్రభువైన దేవా, నీ నామాన్ని స్మరించడమే మాకు ఉన్నటువంటి గొప్ప విధి అని మేము నమ్ముతున్నాం. ఇదిగో దేవ, ఈ దినాన్ని చక్కని వాక్యముతో మమ్మల్ని బలపరచండి, చక్కని వర్తమానంతో మమ్మల్ని స్థిరపరచండి. నిజంగా వాక్య ప్రత్యక్షత బయలుపడిన పరిపూర్ణంగా సంపూర్ణంగా అనుగ్రహించండి దేవా. ఓ మాలో ఉన్నటువంటి ఏదైనా చేయలేని వేరు ఉన్నట్లయితే ఓ సమూలంగా ధ్వంసం చేసి
నిత్య వాక్య రక్షణతో మమ్మల్ని నిలబెట్టమని, సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యాలతో నింపమని, ఏకాత్మ కలిగి ప్రభువా, ఏక మనస్సు కలిగి నిన్ను ఇక్కడ స్తుతించే వారంగా ఉండగలిగింది ప్రభువా. నిత్యంగా ఇక్కడ ఈ యొక్క లేఖనాల్లో మేము చూస్తున్నటువంటి, చదువుతున్న, ధ్యానిస్తున్న ప్రతి విషయాన్ని కూడా మాకు బోధపరచమని బ్రతమాలనుకున్నాం. ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, నిద్రాత్మ, అంధకార శక్తులన్నింటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాటిని గద్దిస్తున్నాం. పాతాళ లోకములో తీర్పు దినము కొరకు మేము ఇప్పుడు బంధిస్తూ ఉండగా అవి బంధించబడును గాక. మేము మాట్లాడే ప్రతి మాట, ప్రతి పలుకు మా తలపై నుండో, మా ప్రక్కల నుండో అది వెళ్ళడానికి వీల్లేదు. డైరెక్ట్ గా, సూటిగా, దీటుగా మా హృదయాలను తాకనివ్వు ప్రభువా. మీరే పరిశుద్ధాత్మగా ఇక్కడ రంగంపై ఉండి నువ్వు మాట్లాడుచున్న ఆత్మకు, వినుచున్న ఆత్మకు రంగం వేసి ప్రభువైన దేవా నిశ్చయంగా నిన్ను స్తుతించు వారుగా ఎంతబట్టి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, పెళ్లి విందులో మమ్మల్ని ఐక్యపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతా ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. షలోం. అందరికీ వందనాలు. మరి దయచేసి కూర్చుందాం. మీరు మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా క్షేమంగా, సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగే కూర్చుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు నాతో పాటు ఒకసారి హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. చాలా చక్కటి దినం, చక్కని తరుణం. ఆమేన్. చాలా ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపలో అద్భుతమైనటువంటి ఆరాధన మనం చేయడానికి దేవుడు కృప చూపుతున్నాడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. చదువుతున్నాను చదవబడిన లేఖనాన్ని. లవదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, మొబైల్ ఇలాగ రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. మనము చాలా విషయాల్ని ప్రభు యొక్క కృపను బట్టి నేర్చుకోవడం జరిగింది. ఆమేన్. ఎంతమంది నేర్చుకున్నారు అనుకుంటున్నారు? ఎంతమంది నేర్చుకున్నారు అనుకుంటున్నారు? ఎంతమంది నేర్చుకున్నారు? దేవుని స్తోత్రం. అనుకునేవారు ఎంతమంది? నేర్చుకున్నవారు ఎంతమంది? అనుకున్నవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరు అనుకోవట్లే? అనుకుంటున్నావు నువ్వు? నమ్ము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు. దేవుని స్తోత్రం. మరి ఎంతమంది విన్నారు? ఎంతమంది చేర్చుకున్నారు? మరి అయితే చెప్పండి త్వరగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏ సంఘకాలానికి వచ్చాము అని అంటే, ఏ సంఘకాలం ఇది? లవోదికయ సంఘకాలము. మరి ఈ కాలము ప్రారంభం ఎప్పుడు? హల్లెలూయా. మరి కాలము ఎప్పుడు ప్రారంభమైంది చెప్పగలరా? 1900. మరి కాలపు వర్తమానికుడు ఎవరు? విలియం మ్యారియన్. మరి ఒక్కరు చెప్తున్నారు, విలియం మ్యారియన్ బ్రహ్నాం గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. మరి మనం గతించిన దినాల్లో నేర్చుకున్నటువంటి అంశాలు నేర్చుకున్నామని అనుకుంటున్నారా అని అడిగితే ఒక ఆయన అంటాడు, అనుకుంటున్నాము అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? అనుకుంటున్నాము అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఇక్కడ చాలా విషయాలంటే మనము అన్ని సంఘకాలంటే ఎఫెసు, స్మరణ చెప్పండి. ఎఫెసు, స్మరణ, తుయితేరా,
సార్దీస్, ఎఫెసు, స్మరణ, తుయితేరా, సార్దీస్. సార్దీస్ తర్వాత ఇంక సంఘ కాలాలు లేవు. మెయిన్ లేవు. ఉన్నాయా? ఏంటయి? ఇంకెన్ని ఉన్నాయి? పిల్లలు తెలిపే తర్వాత తినమైనాక మొత్తం ఏంటండి? ఒకసారి నాతో పాటు అందరు కలిపి చెప్తారా? హల్లెలూయా. అందరూ కలిపి చెప్దామా? ఎఫెసు, స్మరణ, తర్వాత పెరగమ, తుయతీరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నేను లేను. తెలుస్తోత్రం. హల్లెలూయా. కాక లవోదికయ సంఘకాలము. లవోదికయ అంటే అర్థం ఏంటి తెలుసా? లవోదికయ అంటే అర్థం ఏంటి చెప్పండి? హక్కులు, ప్రజల యొక్క హక్కులు అని అర్థం వస్తుంది. లవోదికయ అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క హక్కులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పట్టణము ఎక్కడ ఉండేదంటే ఆసియా మైనర్లో ఉండేది. ఈ పట్టణం ఎక్కడ ఉందట? ఆసియా మైనర్లో ఉంది. ఈ పట్టణం ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నదంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, జనాన్ని మహిమ కలుగుగాక. ఇది ఆసియా మైనర్లో ఉన్నటువంటి పట్టణము. ఈ పట్టణము ఏదైతే ఆత్మ కలిగి ఉన్నదో హల్లెలూయా, అదే ఆత్మ ఈ లౌకిక సంఘకాలంలో పనిచేస్తుంది. గ్లోరీ టు లార్డ్, దేవుని మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ప్రజల యొక్క హక్కులు కొరకు పోరాడుతున్నారు. స్త్రీలు పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కులు కోరుకున్నటువంటి కాలం ఇది అయ్యింది. ఇంకా ఎక్కువ హక్కులు కావాలని కోరుకుంటున్నారు అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ఎవరెవరు వాక్యం ఈ మొబైల్ ఫోన్లు ఉన్నాయా? అది సర్వనాశనం అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసుకోవాలి మీరు, లేదా మిగతా వాళ్ళందరికీ డిస్టర్బే కదా, ఒక్కరి వల్ల అందరికీ డిస్టర్బే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదండి? ఇక చర్చిలో ఉన్నామని అంటే దేవుడికి సమయం ఇవ్వాలి. ఇక బయట ఎటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడే దాన్ని చూసుకుంటాడు. దేవుడే, అంతేనా? ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభుకి అప్పగించాం. మనం ఇక్కడ కూర్చున్నాం. మనకు ఏదైతే జరగవలసిందో అదంతా కూడా ఆయనే చూసుకునేవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని మహిమ కలుగుగాక. చాలా విషయాల్ని మనం గతించిన దినాల్లో చూసుకుంటూ వచ్చాం. కంగారు పడకండి, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నాను, ఇందులోకి వస్తాను. హల్లెలూయా. చాలా విషయాల్ని చూసుకుంటూ వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. సంఘ కాలాలు చూసుకుంటూ వచ్చాము. ఆ సంఘ కాలాలకి మధ్యలో మనకు కనబడుతున్నటువంటి విషయాలు అర్థమవుతా ఉన్నాయా? ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయితీరా, సార్దీస్, ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియాకి లవోదికయకు కూడా మధ్యలో పెంతెకొస్తు యుగం ఉంది. ఆమేన్. చూసామా మనం అండి? చూసాం కదా ఆ విషయాలన్నీ కూడా. అక్కడ ఒక ఏం కనబడుతుంది? ఒక గ్యాప్ కనబడుతుంది. అంతేనా? లవోదికయకి పెంతెకొస్తుకి మధ్యలో ఒక గ్యాప్ కనబడుతుంది. ప్రవక్త 1900 ఈ సంఘకాలం 1906లో ప్రారంభమైనప్పటికీ 1909లో ప్రవక్త జన్మించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ పెంతెకొస్తు యుగము అంటే దేవుడు పెంతెకొస్తు యుగము గుండా లవోదికయ సంఘకాలానికి ద్వారం తెరుస్తున్నాడు అని చూసామా? హల్లెలూయా. అంతేనా? గ్లోరీ టు లార్డ్. పెంతెకొస్తు
కాలం గుండా ఆయన ఏం చేస్తున్నాడు? లౌదికీకు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మకు ద్వారం తెలుస్తున్నాడు, లౌదికీకు ద్వారం తెలుస్తున్నాడు. అది ద్వారం ఎవరని చెప్పుకున్నావు? యేసుక్రీస్తు. తలుపు ఎవరని చెప్పుకున్నావు? యేసుక్రీస్తే. అవునండి, దేనాంబేంగులు కాక ద్వారము ఆయనే, తలుపు ఆయనే అని చెప్పుకున్నాం మనం అక్కడ. తెలుస్తోతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ 1906 నుండి 46 వరకు కూడా ఆ యొక్క పెంతెకొస్తు యుగం మనకు కనబడతా ఉంది. దేనాంబేంగులు కాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవునికి స్తోత్రం. గుర్తుందా లేదా విషయాలు? గుర్తున్నా లేదా? ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పెంతెకొస్తు అంటే వరముల్లో పునరుద్ధరిస్తున్నాడు దేవుడు. ఖచ్చితండి బాబు గారు. అజుల్స వీధిలో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 1906లో ఆమేన్ విలియం సీమోర్ అనేటువంటి వ్యక్తి తన గుంపుతో సంఘంలో ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అక్కడ ఆమేన్. భాషలతో మాట్లాడుడా, భాషలకు అర్థం చెప్పుడా, ఆమేన్. అనేక వరాలు అక్కడ పునరుద్ధరించబడ్డాయి. వరములు పునరుద్ధరించబడినటువంటి కాలం ఏదైతే ఉందనుకుంటే అది పెంతెకొస్తు యుగము అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వండర్స్ స్టార్ట్ అయింది అక్కడ. ఆమేన్. అక్కడ నుండి మరి సంపూర్ణ వాక్యానికి ఏం చేస్తున్నాడు? అడుగులు పడుతున్నాయి. అంటే ప్రత్యక్షత నుండి అత్యధిక ప్రత్యక్షతలోకి ఆమేన్ దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ గాక. హల్లెలూయా. చూడండి, మనం చాలా అద్భుతమైనటువంటి ద్వారం ఆయనని చూసాము. గొర్రె పిల్ల, గొర్రెల కాపరి ఆయనని చూసాము. ఆమేన్. కాపరి ఆయనే, ద్వారము ఆయనే. చూసామా లేదా? పెళ్లి కుమారుడు ఆయనే. ఆమేన్. చూసామా? హల్లెలూయా. దినమేమిలు కదా కోరిట్లో వాడు ఆ యొక్క వధువుకి భర్త ఏ విధంగా తన యొక్క వధువు ఏం చేస్తుంది? తన యొక్క ఆలోచనలని, తన కార్యాలని తన పరిపూర్ణంగా తనకు ఎవరో గమనించుకుంటుందంటే కనుక భర్తలో గమనించుకుంటుంది. అంటే భర్తకు తన స్థానాన్ని ఇచ్చేస్తుంది, తన హక్కులు ఇచ్చేస్తుంది అని చెప్పి ఆయన ఎవరో గమనించుకున్నాడంటే తన భార్యలో గమనించుకున్నాడని చెప్పారు. ఇప్పుడు ఆయన సంఘంలో గమనించుకుంటున్నాడు, సంఘం ఆయనకి సమర్పిస్తా ఉంది, సమస్తము సమర్పిస్తా ఉంది. హల్లెలూయా. తన ఆత్మనిస్తా ఉంది, తన పూర్తిగా సర్వ హక్కులు కూడా ఎవరికి ఇస్తా ఉందంటే కనుక తన భర్తకి ఇస్తా ఉందని చెప్పుకున్నాడు. హల్లెలూయా. భర్త ఎవరు? శిరస్సు ఎవరు? ఆమేన్. ఆ శిరస్సుకి ఇస్తా ఉన్నదని మనం చూస్తున్నాం. ఆ శిరస్సు దిగొచ్చావా 1903లో. ఆమేన్. అది పూర్ణ వాక్యము, సంపూర్ణ వాక్యము. హల్లెలూయా. 7 ముద్రలు విప్పబడతా ఉన్నాయి. సమస్త మరణములు వేయబడుతున్నాయి. దేవుని పేరు చూసా, చూసావు లేదా? రోగలేదో కాదు, పైన దిగి వస్తున్న నూతన రుచులేమో అది మానమయం కావాలని చెప్పాం. దేవుడి పేరు అన్నాడు. హల్లెలూయా. అది పొందిన వారికి కానీ మరి ఎవరికి దిగులేదు అన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమిస్తున్నాడంటే కనుక ఆయన పేరు రవాణా చేస్తున్న రోజుల్లో దేవుని స్తోత్రం. విషయాలన్నింటినీ కూడా దేవుని యొక్క మహా అద్భుతమైన కృపను బట్టి మనం నేర్చుకుంటూ ముందుకు వచ్చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే మనం చూస్తున్నట్లయితే నమ్మకమైన సత్య సాక్షులు ఆమె దేవుని సృష్టికి ఆదిరైన వాడు చెప్పు సంగతులు. ఆ విషయాన్ని చూడటానికి మనం లౌకిక సంఘకాలకు ఎంటర్ అయిపోయాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? అర్థమవుతుందా? గ్రహించగలుగుతున్నారా? ఇట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్. ఇది ఎవరికి అర్థమవుతుంది అని అంటే ఎవరికి అర్థమవుతుంది? ఎవరు గ్రహించగలుగుతారు? ఎవరు స్వీకరించగలుగుతారు? సరే ఆలోచన చేసినట్లయితే ఆయన భార్య స్వీకరించగలుగుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన భార్య స్వీకరించగలుగుతుంది, ఎవరు కూడా స్వీకరించడానికి అవకాశం లేదు. హల్లెలూయా హల్లెలూయా. పెంతెకొస్తు యుగముతో ఈ యొక్క సంఘకాలం ప్రారంభమవుతుంది 1906 నుండి. ఎక్కడంటే కనుక ఆ జోసెఫ్ వీధిలో నుండి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. తర్వాత ఈ మధ్యలోనే 1900 ఈ పెంతెకొస్తు యుగము ఉండగానే మరేం ఏమవుతున్నాయి అని అంటే కనుక ఈ సంఘ కాలంలోనే హల్లెలూయా ప్రారంభమైన సంఘకాలం, ఈ సంఘ కాలంలోనే ఏం జరుగుతుందంట ఇలా చూసాం మనం. ఆమేన్ హల్లెలూయా. 1906 నుండి 46 వరకు పెంతెకొస్తు యుగం ఉంది. కానీ 1906లో ప్రారంభమైన లౌదికయ ప్రస్తుత కాలం కూడా కొనసాగుతుంది. మరి ఎప్పుడు వరకు కొనసాగుతుంది? ఎప్పుడు వరకు ఈ సంఘకాలము కొనసాగుతుంది చెప్పాలా? హల్లెలూయా కాదు, నేను క్వశ్చన్ ఇస్తాను. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత హల్లెలూయా చెప్పాలి. ఆమేన్ ఆమేన్. ఏంటది? ఎత్తబడుట వరకు అంటే అన్యజనుల కాలము ఎత్తబడుట ముగుస్తుంది. హల్లెలూయా. ఏంతో ముగుస్తుంది సార్? అన్యజనుల కాలము ఎత్తబడుటతో ముగుస్తుంది. ఆమేన్. అక్కడ వరకు కూడా ఎందుకు అనంటే గొర్రె పిల్లయే మొబైల్ ఆఫ్ చేయాలి, డిస్టర్బెన్స్ అయిపోతుంది, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోతారు. ఖచ్చితంగా మొబైల్ ఆఫ్ చేయవలసి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెసేజ్ వినడానికి ఆటంకంగా మీ మొబైల్ ఉండనీకండి. హల్లెలూయా. ఏంటంటే ఎప్పటి వరకు జరుగుతుంది సార్ ఈ సంఘకాలం? బాబు గారు, ఎత్తబడి వరకు, సంఘం ఎత్తబడి వరకు. సంఘాల కాదు, వధువు ఎత్తబడి వరకు, ఆయన భార్యను పెళ్లి విందులో తీసుకెళ్లే వరకు, అంతఃపురంలోకి తీసుకెళ్లే వరకు లోకంలోనికి మహాశ్రమలు రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యోసేపుకి ఎప్పుడైతే తన భార్య ఆశీర్వాద అంతఃపురం ఉందో అప్పుడు ఏం జరుగుతుందండి? ఆ తర్వాత శ్రమలు వస్తాయి. అక్కడి నుంచి ఆయన సహోదరులు బయలుపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. లక్షణాలైన వారి ముందుకు బయలుపరుచుకుంటాడు. చూడండి, ఈ 1906 నుండి ప్రారంభమైన ఈ సంఘ కాలంలోనే 2 ప్రపంచ యుద్ధాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకి. హల్లెలూయా. ఇవే 5వ గోడ 6వ గోడ. ఎక్కడ 5-6 గోడల్లోనే, ఈ 5-6 గోడలే 2 ప్రపంచ యుద్ధాలు. ఏమంటవి? 2 ప్రపంచ యుద్ధాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ 4 గోడలు గోడ దేన్ని సూచిస్తుందంటే ఒక యుద్ధాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. ఒక యుద్ధం చూపిస్తోంది. అది ఆత్మీయంగాను భౌతికంగాను కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భౌతికంగా వారికి జరుగుతుంటే ఆత్మీయంగా మనకు జరుగుతుంది యుద్ధం. భౌతికంగా ఎవరో జరుగుతుంది? ఆ యుద్ధాలు ఎందుకు వచ్చినాయి అక్కడ? వధువును సమకూర్చడానిక? ఆ యుద్ధాలు ఎందుకు వచ్చినాయి? మొదటి 2 ప్రపంచ యుద్ధాలు, సిస్టర్ ఎందుకు వచ్చినాయి? ఇజ్రాయేలు 1,44,000 మంది. దేవుని స్తోత్రం. ఇజ్రాయేలీలు ఎక్కడికి రావడం వరకు? స్వదేశానికి రావడం వరకు. ఆమేన్ హల్లెలూయా. దేవుని కాక అర్థమవుతుందా? ఏం జరుగుతుంది? వారు ఎక్కడికి రావాలి? స్వదేశానికి రావాలి. బాబు గారు, ఎక్కడికి రావాలి? వీళ్ళు స్వదేశానికి రావాలి. చూడండి, నయోమి స్వదేశానికి రావాల్సింది. నయోమితో పాటు రూతు కూడా రావాల్సింది. కనుక నయోమితో పాటు ఎవరు వస్తున్నారు? రూతు వస్తుంది. రూతు ఎవరు?
మోయాబీరాలు. ఆమేన్. అన్యజనులు అన్యజనుల్లో వచ్చింది. ఇప్పుడు నయోమితో పాటు ఎవరు రావాలి? స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఎవరు వస్తున్నారంటే కనుక భౌతికమైనటువంటి స్వాస్థ్యం పొందుకోవడానికి నయోమి వస్తుంటే, ఆత్మీయ స్వాస్థ్యం పొందుకోవడానికి రుచి వస్తుంది. దేవుని హల్లెలూయా, హల్లెలూయా. జనభయం కలిగాక వారు ఆ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే వారి వరకు జరుగుతున్నాయి. వారు ఎక్కడికి రావాలంటే స్వదేశానికి రావాలి. తెలుసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆమేన్ 1933లో ఆమేన్ మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు. అంతేనా? రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు. నేను చెప్పానా ఇంత క్యాలెండర్ ఇచ్చేదని చెప్పాను. ఇదంతా కూడా ఎక్కడ ఉంటదంటే గనక ఇది ప్రపంచము దేంతో ముడివేయబడి ఉన్నదంటే గనక ఈ వర్తమానంతో ముడివేయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, ప్రపంచానికి జరగబోయే స్థితి, ప్రపంచం కాలిపోయే స్థితి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు నాశనం అయిపోయే స్థితి ఈ వర్తమానంలో బయలుపరచబడతాం. అందుకే మేము వర్తమానం నమ్ముతాం. అందుకే వర్తమానాన్ని వెంబడిస్తాం. అందుకే కాలపు ప్రవక్త ద్వారా దేవుడు బలిష్టమైన ఊళ్ళో దిగి వచ్చి విప్పబడిన పుస్తకం ద్వారా మర్మములు విప్పబడతా ఉన్నాయి. ఏం బయలుపరచబడుతున్నాయి? అక్కడ ముద్రలు విప్పబడటం ద్వారా ఏం బయలుపరచబడుతున్నాయంటే మర్మములు బయలుపరచబడే వర్తమానం అయ్యింది. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. మర్మముగా ఉన్నటువంటి విషయాలు, ప్రపంచంకు అర్థం కాని విషయాలు, ప్రపంచం గ్రహించలేని విషయాలు, సంఘ శాఖలు బోధించలేని విషయాలు ఈ వర్తమానంలో ఉన్నాయి. తినమేం వెళ్ళాక హల్లెలూయా. దేవుడు 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 అంటే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోవడం. చాలా కార్యాలు ఉన్నాయి. నీతీకరణ, శుద్ధీకరణ సరిపోదు. ఆత్మ బాప్తిస్మం కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు సంఘ కాలంలో ఏం జరిగింది, 7వ సంఘాలలో విషయాలన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. తెలుస్తుంది. హల్లెలూయా. 14 నుండి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధము, 1939 నుండి 45 వరకు కూడా రెండవ ప్రపంచ యుద్ధము. అవే ప్రకటన గ్రంథంలో ఉన్న 2 అయ్యోలు, 5-6 గోడల కింద. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక మర్మములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? అవి ఇశ్రాయేలీయులు తన సొంత దేశానికి రావడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1946 మే 7వ తేదీన, అంతకంటే ముందుగా 1933లో 7వ దూతకు దేవుడు 7 దర్శనాలు ఇచ్చాడు. ఎప్పుడంట? 1933లో ప్రపంచంలో 7 దర్శనాల్లో దేవుడు దూతకు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మే 7వ తేదీన 1933వ సంవత్సరంలో అంత్యకాలంలో వరకు స్టార్ట్ అయిన తర్వాత 1933 నుండి అంత్యకాలం వరకు జరగబోయే 7 పెద్ద దర్శనాలు, జరగబోయే 7 సంగతులు దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు. హల్లెలూయా. 7వ రోజు బయలుపరిచాడు. తెలుస్తున్న తర్వాత 1940 ఆ 7 దర్శనాలు కూడా మనం ఒకసారి మాట్లాడొచ్చు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. 1946 మే 7వ తేదీన గాబ్రియేలు దూత ఒక పాత గ్రీన్స్ మిల్లులో దూత ప్రార్థన చేసుకుంటుండగా, హల్లెలూయా, 1947 మే 14వ తేదీన 1946 మే 7వ తేదీన గాబ్రియేలు దూత 7వ దూతను దర్శించాడు. ఆమేన్. గాబ్రియేలు దూత ఏం చేశాడు? 7వ దూతని పాత గ్రీన్స్ మిల్లో ప్రార్థన చేస్తుండగా ఆయన దర్శించడం జరిగింది. తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1946 మే 7న దూత దర్శించాడు. తర్వాత మే 14న ఇశ్రాయేలు దేశం అంతా స్వాతంత్రం పొందుకుంటా ఉంది. అంటే ఐక్యరాజ్య సమితిలో ఏం జరుగుతుంది? అక్కడ ఒక ఆమోదం జరగబడతా ఉంది. 1946 తెలుస్తుంది. హల్లెలూయా. 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత 1946 దూత మిఖాయేలు తెలుస్తుంది. హల్లెలూయా.
గాబ్రియల్ దూత ఎవరిని దర్శిస్తా ఉన్నాడు? 7వ దూతను దర్శిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1946 మే 14వ తేదీన ఇశ్రాయేల్ దేశం స్వాతంత్రం పొందుకుంటా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అన్ని దేశాలకు ఏం జరుగుతోంది? హల్లెలూయా. ప్రపంచమంతటా ఏదేస్తా ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1946లోనే గాబ్రియల్తో దర్శిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే 1946 మే 14నే ఇశ్రాయేల్ దేశము స్వాతంత్రం పొందుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలుపుతా ఉంది. ఒక దేశం ఏర్పడడానికి అప్పుడు సొంత దేశము లేదు, అప్పుడు సొంత జెండా మరలా ఇశ్రాయేల్ దేశం పైన దాని నక్షత్రం రెప్పరెప్పలాడబోతా ఉన్నది. మరి వాళ్ళు అప్పటి వరకు కూడా ఆయా దేశాలలో శరణార్థులుగా బ్రతికేవాళ్ళు, ఆ దేశంలో శరణార్థులుగా బ్రతికేవాళ్ళు. వారందరూ కూడా సొంత దేశం ఏర్పడిపోతా ఉన్నారు. మనము కూడా ఒక స్వార్థాన దేశానికి వెళ్ళబోవడానికి తోటం పంపించాలి. దినం వెలుగులాక 1946లో మరి 7వ దూతకి గాబ్రియల్ ద్వారా మరి స్వార్థ లేకపోతే ఆయన పంపిస్తా ఉన్నాడు, బయటికి ప్రత్యక్షం ఇస్తా ఉన్నాడు. నిత్యాలంటే ప్రపంచానికి పంపబడతా ఉన్నావు. స్వార్థం తీసుకురావడానికి ఎవరెవరుతున్నారంటే కనుక ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినాన్ని మేము కలిగాక దేని స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. భౌతిక ఇశ్రాయేలుకి అక్కడ ఐక్యరాజ్య సమితిలో ఆమోదం తెలపడుతుంది. పెట్టబోతా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి తెలుసా? ఐక్యరాజ్య సమితి అంటే బ్రదర్ మీకు తెలుసా? వెనకాలన్న ఆయనకి తెలీదు. హల్లెలూయా. ప్రపంచ దేశాలన్నీ కలిపి వాళ్ళకొక సంఘం ఉంటుంది. మన ఊర్లో సంఘం ఉన్నట్లుగానే అలాగ ప్రపంచ దేశ అధినేతలు అందరూ కూడా ఒక చోట కూడుకునేటువంటిది. వారు వాటన్నిటి గురించి కూడా ఒక దేశం కొడుతుంటే దాన్ని ఆఫ్ చేయడానికి, అదుపు చేయడానికి ఈ దేశ నేతలందరూ కూడా కూర్చుకుంటారు. ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినాయి అంటే, ఈ దేశం నాశనం అయిపోతుందంటే మరి అక్కడ ఒక తీర్మానం చేసుకునే వాళ్ళు దానికి ఏమైనా సాయం చేయడానికి, అది ఒక ఒప్పందాలను కుదుర్చుకోవడానికి, ఒక దేశము పట్టకుండా లేదు కొన్ని విషయాల గురించి అలా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటిది ఐక్య రాజ్యాల సమితి. అర్థమైనప్పుడు అర్థమైందా? దేవుని స్తోత్రం. ప్రాథమికమైనటువంటి విషయాలైనా నేర్చుకోవాలి మనం ఈ భౌతికంగా ఉన్నటువంటి ఇక్కడ. అందుకే నేను చెప్పాను కదా, చాలా విషయాలు లోకంలో ఉన్నటువంటి విషయాల్ని ఖచ్చితంగా తీసుకుని వస్తాను. ఎందుకంటే దీంతో ముడిపడి ఉందంతా కూడా. ఖచ్చితంగా క్రైస్తవుడిగా జీవించాలని వాడికి ఇది రైట్ ప్లేస్. హల్లెలూయా. దేవుని బైబిల్లాక చూడండి, ఇక్కడ 144,000 మంది రావాలి. మళ్ళా అక్కడికి చూసారా ఎవరు వస్తున్నారు? నయోమితో పాటు రూత్ వస్తున్నారు. ఏమంటుంది అక్కడ? ఇంకొక ఆమె ఉంది అక్కడ, వార్ప. ఎవరామె? 2 కుమారులు చనిపోయారు. 2 కుమారులు వివాహం చేసుకునే 2 కోడలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవరితో ఉన్నారంటే కనుక తెలుసు కదా, అన్య దేశాలకు చెందిపోయారు కదా. అలాగే నయోమి మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది. తెలుస్తోత్రం. ఆహారం లేదు అక్కడ, చెదరగొట్టబడ్డారు చరిత్ర. ఆ తర్వాత మరలా విడుదల సమీపైంది. సొంత దేశంలోకి వెళ్ళవస్తున్నారు. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వార్ప అంటుంది, ఇదిగో నాకు పెనిమిటి లేడు, నా తర్వాత ఒకవేళ పిల్లలు పుట్టడానికి నాకు అవకాశం లేదు, వాళ్ళ వారితో వివాహం చేసుకోవడానికి ఈ దేశంలోనే స్వజనులు ఒక భర్తను ఒక అబ్బాయిని వెతుక్కుని ఇక్కడ వివాహం చేసుకుని నీ తల్లిదండ్రులతోనే జీవించాలన్నప్పుడు ఏమంటుంది? నువ్వు వెళ్ళే స్థలంకి నేను వస్తా, నేను అక్కడే ఉంటా, నువ్వు స్థలంలోనే ఉంటా, నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటా, నువ్వెక్కడ చనిపోయి పాత పెట్టబడతావు అక్కడ కూడా నేను పాత పెట్టబడతాను అని రూతు ఒక నిర్ణయం చేసుకుంటాం, ఒక సంధి చేసుకుంటామని ఆత్మీయ భౌతిక ఇశ్రాయేలుకి
అదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాగ్దాన దేశంలో ఉన్నారు, మనం వాగ్దాన దేశంలోనికి ఎత్తబడుతుంది. పెళ్లి విధులకు వెళ్ళా సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. బలిష్ఠుడే ఇక్కడ ఎప్పుడో 1963 ఎవరు దిగి వచ్చాడు? బలిష్ఠుడైన దూత దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1963 ప్రకటన 10:1 ఎవరు దిగి వస్తున్నాడు? బలిష్ఠుడైన దూత. ఏం తీసుకుని వస్తున్నాడు? ఏం తీసుకొస్తున్నాడు? 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్న పుస్తకం ఇప్పుడు ఆయన చేతిలో విప్పబడి ఉంది. హల్లెలూయా. గొర్రెపిల్ల దాన్ని తీసుకుని విప్పాడు. చాలా చెప్పుకున్నాం మనం. విప్పిన తర్వాత ఈయన గొర్రె పిల్ల గానే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో వస్తున్నాడు. నేను చెప్పింది ఏంటి? గొర్రె పిల్లగానే వస్తున్నాడని చెప్పాను నేను. పాయింట్ అది కదా, వచ్చాడు సార్ అంటున్నారు. చివరికి అంటున్నారు అదే లేదు లేదు లేదు, ఆయన సింహము గర్జించినట్లు ఆర్భటించి చూడు. ఇప్పుడు గొర్రె పిల్లగా ఉన్నటువంటి ఆయన ముద్రలు తెరిచినప్పుడు ఇప్పుడు తీర్పులకు మరించబడతారు. ఇక్కడ ఏ ముద్రలు ఉంటున్న తర్వాతనే ఒకటి ఏమొస్తుందండి? అక్కడ ఏమొస్తున్నాయి? ఇక్కడ తాత్కాలిక తీర్పులు కూడా రాబోతున్నాయి. వాక్యంలో దేవుని పుత్ర, వాక్యంలో మన వారికి సాధారణ మొదలు తెలుస్తుందా? ఆహార వర్తమానం స్వీకరించిన వారు ఎంతో చెప్పాలి. సాధారణ ముద్ర అంతేనండి, ముద్రిస్తా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఎవరైతే సుమారుగా బోర వినబడినప్పుడు, ఎవరైతే విడుదలకు నోచుకోరో, ఎవరైతే నన్ను విడుదల ఉంటాడో, నేను ఇంకా కూడా బానిసత్వంలో ఉంటానంటాడో, యజమాని దగ్గర ఉంటానంటాడో, పాత యజమాని దగ్గర ఉంటానంటాడో, వారికి వర్తించదు. అక్కడ వారికి గడప కమ్ము మీద తీసుకెళ్లి ఒక కదులు వారి చెవులకు దూరినట్లుగా ఒక రంధ్రం వేయబడతా ఉంది. వాడు చచ్చేంత వరకు అక్కడ ఎన్ని సునాలు వచ్చినా వారికి విడుదల లేదు. అక్కడ దినాన్ని మేము కలిగాక ఇప్పుడు దేవుని చేత ముద్రించబడుతున్నాము, సాతాను చేత ముద్రించబడుతున్నాము. ఈ వర్తమానం స్వీకరించినప్పుడు, ఆ ప్రత్యక్ష దేవబడుతున్నప్పుడు, 7 ముద్రలు బయలుపరచబడుతున్నప్పుడు వర్తమానాన్ని స్వీకరించాలి. ప్రత్యక్షతలు ప్రత్యక్షతలో నువ్వు నడిపించబడాలి, సర్వశక్తులను నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు లార్డ్. 1963లో బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. అక్కడ బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. ఏం జరుగుతుందండి? ఆయన చేతిలో దిగి వచ్చాడా లేదా? ఆమేన్. చెప్పబడి ఉన్నా ఒక పుస్తకం ఎవరికి ఇస్తున్నాడు? బలిష్ఠుడైన దూతకి ఇస్తున్నాడా? లేచి నిలబడి, లేచి నిలబడి, లేచి నిలబడి సార్. బలిష్ఠుడైన మరి ఈయన ఎందుకు కావాలంటున్నాడు? బలిష్ఠుడైన దూత తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు? మరి బలిష్ఠుడైన దూతకి ఇస్తున్నాడు అంటే ఏంటి? ఎలా చెప్తున్నావు? హల్లెలూయా. బలిష్ఠుడైన దూత తీసుకొచ్చి 7వ దూతకి భూమి పైన ఉన్నటువంటి దూత. హల్లెలూయా. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా మరి తప్పిపోతున్నామంటే చాలా జాగ్రత్త. జననమయం కాక గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ 1906 నుంచి 46 పెంతెకొస్తు యుగమైంది. అక్కడ 6 సంఘాలకి 7 సంఘాలకి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. తర్వాత మీరు చూసారా అక్కడ ఏం జరుగుతుంది? ముద్రలు పెట్టుబడుతున్నాయి. అవునా? 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఏముందట?
గ్యాప్ ఉందా లేదా? ఉందా? హల్లెలూయా. తర్వాత 6వ బోర. ఇదిగో మొదటి ప్రపంచ యుద్ధం 5వ బోర, 2వ ప్రపంచ యుద్ధం 6వ బోర. ఈ 6వ బోరకి 7వ బోర కానీ 3వ ప్రపంచ యుద్ధానికి 6వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఎవరున్నారు అక్కడ? ఎవరు దిగొస్తున్నాడు అక్కడ? ఎందుకంటే అన్యజనులకి పరిపూర్ణ సంపూర్ణ వాక్యం దిగొస్తాను. మరి ఆయన బోయ ఎవరు వివాహం చేసుకున్నాడు? అన్యజనులండి రుద్రేనా? ఇప్పుడు మన బోయ వచ్చాడరా, మన భర్త వచ్చాడరా. సంపూర్ణ వాక్యం వచ్చినప్పుడు సంపూర్ణ వాక్యంలో సంఘం ఆలోచింది, సంపూర్ణ వాక్యంలో సంఘం తెలుస్తుంది. అంతేగాని నువ్వు ఏదై స్వస్థతలు ఉన్నాయి లేవని కాదు, లేకపోతే అన్య బోధలు సిద్ధాంతాలు హల్లెలూయా సిద్ధాంతాలు శాఖతో పరమైనటువంటి బోధలు సంప్రదాయాలు సంస్కృతి పేరు కట్టబడము బలిష్ఠుడైన బోధ తీసుకొచ్చిన వర్తమానం పేరు కట్టబడతావు. అంతేనండి. ఆ నూతనమైన ఎవరు కట్టబడుతుంది? ఆయనలో కట్టబడుతున్నామండి. ఆ స్తంభం ఏంటో చెప్పుకున్నాం మనం. మోరాయి, ఆ మోరాయి పేరు కట్టబడుతున్న స్తంభం అని చెప్పుకున్నాం మనం. మోరాయి ఆయన చెప్పుకున్నాం మనం. హల్లెలూయా. కలరాయికి వచ్చాడు, కలరాయికి వచ్చాడు. ఈ పిల్లల పైన ప్రేమకి వచ్చాడు. తెలుసుకోరా, తెలుసుకోరా. ఏడు ముద్రలు వర్తమానం ఎవరికి? బలిష్ఠుడైన బోధ తీసుకొచ్చిన వర్తమానం ఎవరికి? ఆ క్రీస్తు తీసుకొచ్చిన వర్తమానం ఎవరికి? మొదటి రాకడలో క్రీస్తు తీసుకొచ్చిన వర్తమానం ఎవరికి? ఆయన శాస్త్రులు పరిచయం చదువుకొని ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. సామాన్యమైనటువంటి వారు అంగీకరించారు, సామాన్యమైన ప్రజలు అంగీకరించారు. యోహాను ముందుగా పంపబడుతున్నారు మొదటి రాకడలో. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాకడలో ప్రభువును పరిచయం చేస్తూ యోహాను ఏదైతే ఆత్మీయ శక్తి గలవాడైనటువంటి యోహాను పంపబడుతున్నాడు. రైటేనండి, రైటేనా? తెలుసుకోగా యోహాను పంపబడతా ఉన్నాడు. ఎవరిని బలి చూపిస్తున్నాడంటే కనుక ఇదిగో దేవుని పేరు పిల్ల, ఇదిగో దేవుని పేరు పిల్ల. ఆ ఏడు ఆత్మ శక్తి కలిగినటువంటి ప్రవక్త అక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి యెషయా ప్రవక్త పలికినటువంటి ఏ లేఖనాలలో పలికినటువంటి యేసుక్రీస్తుని సర్వోన్నతమైనటువంటి దేవుని శరీరధారిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎవరు బయలుపరుస్తున్నారంటే అక్కడ యోహాను చూపిస్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నప్పుడు సంకరులు పాపులు వేశ్యలు వచ్చి ఆ బాప్తిసం పొందుకుంటున్నారు. దేవుని సామాన్యమైనటువంటి ప్రజల నుంచి బాప్తిసం పొందుకున్నారు. నిన్ను నువ్వు సామాన్యంగా తెలుసుకోవాలి, నిన్ను నువ్వు సామాన్యంగా నేను తగ్గించుకున్నప్పుడు క్రీస్తులో ఉపయోగించుకుంటున్నాడు. తెలుసుకోగా తెలుసుకోగా సిద్ధాంతంతో నింపుకుంటే సాకాత్మకమైనటువంటి మతమైనటువంటి కార్యాలతో నింపబడితే ఇక నిరంతరమైనటువంటి మందయంతో నింపబడితే క్రీస్తు మీలో రూపొందించుకోవడం అసాధ్యమైనటువంటి కార్యము, అసంభవమైనటువంటి కార్యము. తెలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా. బలిష్ఠుడైన దూతను పరిచయం చేస్తూ మలాకి 4:5-6 వచనాల్లో ఉన్నటువంటి 6వ వచనంలో ఉన్నటువంటి దూత చూపిస్తున్నాడు. దూత పరిచయం చేస్తాడు. అదిగో క్రీస్తే, ఆ మేఘంలో ఉన్నవాడు క్రీస్తే. హల్లెలూయా. 7 దూతల సమూహము ఆ యొక్క మేఘమై ఉన్నది. 7వ దూత ఎవరు చూస్తున్నాడండి కనుక తిన్నగాని ఒకరిని చూస్తున్నాడు. హల్లెలూయా. మేఘంలో కొనుగోలు తెలుసుకున్నాం మనం. ఆయన నడుములో మనం ఉన్నామని, ఆ ప్రత్యక్షతలో మనం ఉన్నామని, ఆత్మీయులు మనం అయినా ఉన్నామని పెద్దవాడైనటువంటి అబ్రహాములో ఉన్నట్లయితే పెద్దవాడైనటువంటి అబ్రహాములో మనం ఉన్నాము. ఆ మేఘంలో తీసుకుంటున్నాం మనం. అభిషేకాన్ని పొందుతున్నాం మనం, బాప్తిసాన్ని పొందుతున్నాం మనం. అది వేయి లేఖనాన్ని కట్టబోతున్నాయి, అది వేయి వర్తమానంగా నువ్వు బలపరచబడుతున్నావు.
హల్లెలూయా. సంఘ ఏం చెప్పారో సంబంధం లేదు, సంఘ ఏం మాట్లాడినో సంబంధం లేదు. నాకు అనవసరమైనటువంటి కార్యం ఇది. ఈ లోపల ఏదైనా మాట్లాడుతున్నాయి తెల్లవారుకున్నాను మీరు మద్యంతో మగ్గుతున్నారని, కానీ వారి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కొంతమంది ఏమన్నా సేవించున్నారా అట్లా శిష్యులు లేదు లేదు లేదు, వారి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మ బాప్తిసంతో నింపబడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇది ట్రూ బ్రదర్, ట్రూ 100%. కనుగొనగా తెలుస్తుంది బలిష్ఠుడైన దూడను చూడు. మరి రెండవ రాకడలో కూడా ఒక ప్రవక్త ఉండవలసి ఉంది. లేఖనాలు స్పష్టం చేస్తా ఉన్నాయి. ఏ ఆత్మ భూమి మీద 5 సార్లు రావాలి, 5 సార్లు దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. గొప్ప సాదృశ్యంగా 5 ఉన్నది. గ్రేస్ 5 అక్షరాలే. హల్లెలూయా. జీసస్ 5 అక్షరాలే. అదే 5 రాళ్ళు ఎరుకున్నాడు. అయితే ఏ పిల్లలకి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు ఆయన? 5 రాళ్ళు తీసుకున్నాడు. జీసస్ యేసు తీసుకుని సున్నతి చేయబడినటువంటి దేవుని ప్రజలను వ్యతిరేకించుటకు, వెక్కిరించుటకు, లేకపోతే తగ్గించుటకు ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు కృపను కలిగి ఉన్నాడు అక్కడ. అదే దావీదు బలసుడు కాదు, దావీదు బాగా కన్ను దిగిన వ్యక్తి కాదు. ఎక్కడో వాళ్ళలో పశువులంగా గొర్రెల కాపరి పంపించదు ఏంటో తెలుసా? దేవుని ప్రజల కొరకు ఏం చేస్తున్నాడండి? ఖచ్చితంగా ఎవరైనా సరే దేవుని ఏర్పాటులో ఎన్నికలో ఉన్నవాడు జగత్తు పునాది వేయబడుకుని ఆయనలో ఉన్నాడు. అందుకే యెహోవా రాసం యొక్క నియమం వారిలో పెట్టబడి ఉంటుంది. తెలుసుకోవాలిగా యెహోవా యొక్క రాసము యొక్క నియమం వారిలో పెట్టబడి ఉంటుంది. ఏ అవసరం లేదు. ఆ అరణ్యానికి సమీపాన్ని ఏ పశువు రావద్దు, ఏ మనుషుడు రావద్దు. ఎందుకంటే స్వరాన్ని తట్టుకోలేడు అక్కడ. హల్లెలూయా. అందుకే దేవుడి యొక్క ఆలయములు, దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క ఆలయంలో ఉన్నటువంటి నీవు ఎటువంటి వ్యాపార లావాదేవీలు అందులో జరగకూడదు. ఇవన్నీ శరీరము కూడా వాక్య వ్యతిరేకంగా జీవించకూడదు. అప్పుడేం చేస్తాడు తెలుసా? కొరడా తీసుకుంటాడు ఆయన. తెలుస్తోద్రం ఏం చేస్తాడు ఆయన? కొరడా తీసుకుంటాడు. వ్యాపారం, నా తండ్రి ఇంటిని వ్యాపార ఢిల్లీగా మీరు చేస్తున్నారా, చేస్తారని చెప్పి ఏం చేస్తాడండి? కొరడాతో కొడతాడు. ఖచ్చితంగా గుర్రె పిల్లగా ఉన్న ఆయనే బలిష్ఠుడైన దూత. తెలుస్తోద్రా? ఆయనే సింహము ఎలా కనిపించాడు? సింహం ఆర్భటించినట్లు గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు ఆయన? ఆర్భటించుచు. ఎప్పుడిది? 7వ దూత స్వరపు దినములలో. తెలుస్తోద్రం. హల్లెలూయా హల్లెలూయా. 7వ దూత తీసుకుని వర్తమానం తీసుకుని ముద్రలు బయలుపరుస్తున్నాడు. ముద్రలు విప్పబడుటతోనే సంఘకాలాలు విప్పబడ్డాయని చెప్తాడు ప్రార్థ. ఏమంట? ముద్రలు విప్పబడినప్పుడే సంఘకాలాలు కూడా బయలుపరచబడ్డాయి అన్నాడు. తెలుస్తోద్రం. ముద్రలు విప్పబడినప్పుడే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా వాక్యం బయలుపరచబడింది. అంతేనండి? ముద్రలు విప్పబడినప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏం జరిగింది? ఆయన ఒక్కసారి రాజమ్మ, ఇప్పుడే చెప్పాను కదండి బాబు గారు. ముద్రలు విప్పబడినప్పుడే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్నాను వాక్యం బయలుపరచబడింది, తెరవబడతా ఉంది. తెలుస్తోద్రం. అందులో ఉన్నటువంటి సంగతులు మనకేమవుతున్నాయి? ప్రత్యక్షపరచబడతా ఉన్నాయి. తెలుస్తోద్రం. హల్లెలూయా హల్లెలూయా. తెలుస్తోద్రం. దినమయం కాక చూడండి. ఇప్పుడు 7 సంఘకాలాలు బయలుపరచబడ్డాయని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు బయలుపరచబడ్డాయి? ముద్రలు విప్పబడినప్పుడు 1963లోని. కరెక్టేనా? చెప్పింది కరెక్టేనా? మోతిప్పే
స్ట్రెంగ్త్ కూడా లేదు పాపం. హల్లెలూయా. దేనాలు మేము కలిగారు. దేని స్తోత్రం. కొంచెం ఓపెన్ చేసి ఉన్నాయా? దేనాలు మేము కలిగారు. చెప్పాలి. 7 సంఘ కాలాలు ఎప్పుడు బయలుపరచబడుతున్నాయి? ముద్రలు విప్పబడినప్పుడేనండి. మరి పౌలు గారు మొదటి సంఘకాల వర్తమానికుడని ఎప్పుడు బయలుపరచబడుతుంది? ముద్రలు విప్పబడినప్పుడు. మొదటి సంఘాల వర్తమానికుడు మాత్రమే కాదు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త వర్తమానికుడు కూడా. మరి ఆ సంఘకాలానికి ఆయన ప్రవక్త అని ఆయన కూడా తెలియదట. తెలుసుకోవాలి. ఆయన వాక్యం బోధించలేదా? ఆయన సువార్త చేయలేదా? పవిత్రుడు వాళ్ళైన కన్యకనుగా క్రీస్తుని ఒక్కడే పురుషునికి ప్రదానం చేయలేదా? చేశాడు. కానీ 7వ దూతకి బయలుపరుస్తున్నాడు. తెలుసుకోవాలి. ఇప్పుడు ముద్ర విప్పబడిన ద్వారానే కాలాలన్నీ కూడా బయలుపరచబడతాం. తెలుసుకోవాలి. అందుకే చెప్పుకున్నాం. తెలుసుకోవాలి. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. మరి పరిపూర్ణంగా వారికి తెలియపరచబడిందా? పరిపూర్ణంగా తెరవబడింది వాక్యము. ఆమేన్. లేదు. దానియేలు నువ్వు అంత్యకాలం వరకు బయలుపరచబడవలసిన సంగతులు అప్పుడు, ఇప్పుడు కాదు. నీకు తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని రాయవద్దు అని కోరుకున్నాడు అక్కడ. మరి ఎప్పుడు బయలుపరచబడానికి? తీర్పు దినములేనా బాబు గారు? తీర్పు దినములేనా? అంతర్జాతీయ సువార్థికులకి బయలుపరచబడలేదు ఈ వర్తమానం. ఆత్మతో నింపబడితే బోధించలేరు బ్రదర్. ఆత్మతో నింపబడితే వారికి అర్థం కాదు బ్రదర్. వారు స్వీకరించలేరు బ్రదర్. వారు తప్పులని చెప్తారు, అబద్ధ ప్రవక్తలు చెబుతారు. వారికి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మేన్ దానియేలు కాలంలో అబద్ధ ప్రవక్త లేదా? ఇర్మియా కాలంలో అబద్ధ ప్రవక్త లేదా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు లేరా? దీని స్తోత్రం. సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చాను. దీని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ పౌలు గారు ఆ ప్రవక్త అనే విషయం ఆయనకు కూడా తెలియదు. 7వ దూత వచ్చి ఈ సంఘ కాలాలన్నింటినీ కూడా క్రమపరిచాడు, ఆయన బోధించాడు. ఆయన తెలుస్తోత్రం. ఆయనకు వెప్పబడుతుంది. ఆయనకు వెప్పబడిన పుస్తకాన్ని ఇచ్చాడు ఆయన. అంటే దేవుని మనస్సులో ఉన్నటువంటి సమస్త మర్మములు కూడా ప్రవక్త చేతికిచ్చి ఎవరికి బయలుపరచబడాలి? ఎవరికి ఇవ్వాలి? తెలుస్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైనటువంటి కార్యాలు కూడా వధువు కొరకు, తన భార్య కొరకు సిద్ధపరిచిన కొరకు ఇచ్చాడు అక్కడ. తెలుస్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ రెండవ సంఘకాల వర్తమానికుడు ఎవరు? ఐరేనియస్. తర్వాత మొదటి సంఘకాల వర్తమానికుడు, ఎఫెసు సంఘకాలానికి వర్తమానికుడు పౌలు గారు. 53వ సంవత్సరం నుంచి 170 సంవత్సరాల కాలం వరకు కూడా ఆ యొక్క మొదటి సంఘకాలం ఉంది. బాబీ, మొదటి సంఘకాలం ఎక్కడుంది? 53వ సంవత్సరం నుంచి 170 వరకు కూడా. ఆమేన్. అది ఎఫెసు సంఘకాలం. తర్వాత స్మరణ, దానికి వర్తమానికుడు ఎవరు? కానీ అతను ప్రవక్త కాదు. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ ప్రవక్త కాదు, వర్తమానికుడు. ఆ వర్తమానం నమ్మినటువంటి వారు, ఆ వర్తమానం అంగీకరించినటువంటి వారు దేవుని ఆత్మచేత ముద్రించబడుతున్నారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంగా ముద్రించబడుతున్నారు. మరి నమ్మని వారు సాతాను ముద్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి తర్వాత మార్చింది. అది
మూడవ సంఘకాలం ప్రథమ సంఘకాలం అయింది. రెండవ సంఘకాలం 170 నుండి 312 సంవత్సరాల కాలం అది. హల్లెలూయా. మూడవ సంఘకాలం అయితే 312 నుండి ప్రారంభమే 606 సంవత్సరాల కాలం వరకు. అది మార్చింది. ఆయన దూత, వర్తమానికి ప్రవక్త కాదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన కాలంలో ఆయనకు కొంత వాక్యం బయలుపరచబడింది. హల్లెలూయా. ఆ వాక్యం, ఆ వర్తమానాన్ని తీసుకుని ఆ కాలపు ప్రజలకు ఆయన బోధించాడు. అక్కడ తెలుసు, ఎప్పుడైతే ఆయన బోధించి చనిపోయాడో ఆ తర్వాత సంస్థగా మారిపోతుంది. ఏమైపోతుందట? సంస్థగా మార్చేస్తున్నారు. నిలబడిన వారు ఓకే, నిలబడినటువంటి వారు సంస్థగా మార్చేసి దాన్ని ఆ పేరు మీద ఒక సంస్థలుగా మార్చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. తర్వాత తుయితేరా, ఆ సంఘకాలం వర్తమానికుడు ఎవరు? కొలంబా. అది ఎప్పుడు అంటే 606 సంవత్సరాల కాలం నుండి 1520 సంవత్సరాల కాలం వరకు కూడా ఆ వర్తమానం పైన నిలబడినటువంటి వారు దేవుని ముద్ర, స్తోత్రం. ఆ తర్వాత దేవుని స్తోత్రం. తర్వాత సార్దీసు సంఘకాలం. మరి ఆ కాలం వర్తమానికుడు ఎవరు? మార్చిన్ లూథర్ గారు. ఆయన సంఘకాల వ్యవధి ఎంత? 1520 నుండి 1750 వరకు కూడా ఆ సంఘకాలం కొనసాగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 1750 నుండి 1906 ఫిలదెల్ఫియా సంఘకాలం. మరి దానికి వర్తమానికుడు ఎవరు? జాన్ వెస్లీ. హల్లెలూయా. ఇక్కడ మార్చిన్ లూథర్ వర్తమానం నీతీకరణ, జాన్ వెస్లీ వర్తమానం శుద్ధీకరణ. తెలుస్తుందాం. ఎప్పుడైతే ఇక్కడ నుండి మొదటి సంఘకాలం నుండి 6వ సంఘకాలం వరకు కూడా విడిచిపెట్టబడినటువంటి సంగతులు ఉన్నాయో, విడిచిపెట్టబడి రాయబడి దాచబడినటువంటి భాగములు ఉన్నాయో, వాటన్నిటినీ కూడా ఎక్కడ తీసుకొచ్చాడు? 7వ తరగతిస్తుంటే వాటన్నిటినీ బోధిస్తున్నాడు. 7వ దూత సంపూర్ణ వాక్యము, 7 సంపూర్ణం. తెలుస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బాప్తిస్మం, సంపూర్ణ వాక్యం వచ్చిన కాలం. ఈ సువార్తయే, ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయి ఉన్నది. తెలుస్తోత్రం. ఈ ప్రవక్త అబద్ధ ప్రవక్త అని చెప్తా ఉన్నారు. యోహానును కూడా అంగీకరించలేదు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు. దశే పలికాడు 714 సంవత్సరాల క్రితమే. ఏం చేస్తున్నాడు? అరణ్యములో ఏమన్నాడట? కేకవేయు, దేవుని మార్గము సరళం చేయడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దం అన్నాడు. ఆ ఒక్కడు ఎవరు? ఆ లేఖనాలు పలకబడ్డాయి, అవి అక్కడే పడున్నాయి. కానీ ఎప్పుడైతే శరీరం అయిందో తెలుసుకోగా యానుగా శరీరాన్ని దాల్చాయి ఆ లేఖనాలని చెప్పుకున్నాం. తెలుసుకోగా ఎప్పుడైతే యేసుక్రీస్తు శరీరాన్ని నేర్చుకున్నాడో ఆ వాక్యమే శరీరధారి అయి, యెషయా పలికిన వాక్యమే శరీరధారి అయి, ప్రార్థన లేఖలలో పలికినటువంటి వాక్యమే శరీరధారి అయి ఎక్కడికి వచ్చాడు? ఆయన యేసుక్రీస్తుగా జన్మించాడు. యేసుక్రీస్తుగా జన్మించింది దావీదు పట్టణమందు నేను రక్షకుడని లోకసువార్త రాయబడితే, ఈ రోజు కూడా దావీదు పట్టణమందు నేడు 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 అని ప్రతి సంవత్సరం రాసుకుంటా ఉంటే, ప్రతి సంవత్సరం నేడు 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 రాసుకుంటా ఉంటే, ఆయన నేడు పుట్టాడా? నేడు పుట్టాడా? నేడు పుట్టాడు. ఏ సంవత్సరంలో నేడు పుట్టాడు? 1920లోనా? లేకపోతే 2020 ఎప్పుడు? నేడెప్పుడు? 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 ఆనాడప్పుడు. అది దావీదు పట్టణమప్పుడు, పట్టణమందు ఆనాడు నేడు. ఈనాడు కాదండి నేడు. ఆయన ఈనాడు వదిలించవలసిందే. ఈనాడు వదిలించవలసింది నీ జీవితంలో వదిలించాలి. ఈనాడు వదిలించవలసింది నీ బ్రతుకులో వదిలించాలి. నేడు 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 నేడు. ఏ పండుగ ఇది? క్రిస్మస్ పండుగ. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. ఒరే బాబు, క్రీస్తులో ఉన్నవాడికి ప్రతిరోజు క్రిస్మసే, ప్రతి దినము క్రిస్మసే, ప్రతి క్షణము క్రిస్మసే. దేవుని ఆరాధిస్తున్న వాడికి క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని సంవత్సరంలో ఒక్కసారి ఆరాధించేవాడు క్రీస్తుని క్షణం ఆరాధించాలి, క్రీస్తుని నింపుకుని ఆరాధన చేయాలి. అలాగే
దేవుని స్తోత్రం. ఆరాధన చేయాలి క్రీస్తుని. అంతేగాని ఒక సారపై పెట్టి ఇంట్లో వాడు పెట్టి వీధిలో వాడు వెళ్ళి ఇంట్లో వాడు పెట్టుకుంటే ప్రయోజనమా లేదా? హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తు మన బ్రతుకుల్లో నూతనముగా జన్మించడమై ఉన్నది. క్రీస్తులో జన్మించడమై ఉన్నది క్రిస్మస్. అదే రకమైన క్రిస్మస్. సరిపోతుంది ఈ సంవత్సరం ఈ పండగలు ఎవరిలో జన్మించాలి? క్రీస్తు నీలో జన్మించాలి. ఆమేన్. నువ్వు క్రీస్తు వాక్యములో ఎదగాలి, వాక్యమును ధరించుకోవాలి. అంతేగాని పండగలు చేసుకుని పబ్బాలు చేసుకునే సమయమో ఇది కాదయ్యా. ఇది క్రీస్తు ఎంతో ఆయన శ్రమ పడిన దానికి ఏం జరుగుతుందంటే ఈరోజు ఆ శ్రమపడి రక్తం కాచి ప్రాణం పెట్టిన దానికి విలువలేనటువంటి పరిస్థితుల్లో పండగలు పబ్బాలని చెప్పి క్రైస్తవ్యం ఈరోజు భయంకరమైనటువంటి క్రీస్తు వ్యతిరేక విధానంలో తెలుసా? హల్లెలూయా. ఇంటికి రంగులు వేసుకో, కొత్త బట్టలు కొనుక్కో, తప్పేముంది? ఆ రోజే రేట్లు ఎక్కువ ఉంటాయి, మీకు తెలియదు తెలుస్తుంది. మన టాపిక్ అది కాదు. 2, 3, 4, 5, 6 వీళ్ళందరూ కూడా వర్తమానికులు అయి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. తెలుస్తుంది. మనకి ఎంత సమయం ఉంది? పావుగంట ఉంది, అంతేనా? దినం మేము లేక. హల్లెలూయా. హల్లెలూయా. 7వ సంఘకాల మొదటి సంఘకానికి ఆల్ఫా మెసెంజర్. ఆల్ఫా మెసెంజర్ అంటే మొదటి ప్రవక్త పౌలు గారు అయి ఉన్నాడు. చివరిగా ఉన్నవాడు విలియం బ్యారెన్ గారు. 7వ సంఘకాల దూత, వర్తమానికుడు, ప్రవక్త. స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి, ఆది కాండము నుండి కూడా మలాకీ గ్రంథం వరకు కూడా ప్రవక్తలు ఉన్నారు. అవునా? మోషే ఒక ప్రవక్త, దావీదు ఒక ప్రవక్త, అబ్రహాము ఒక ప్రవక్త, నోవహు ఒక ప్రవక్త. హల్లెలూయా. నిజమేనా? యెషయా ఒక ప్రవక్త. హల్లెలూయా. ప్రవక్త కాదా? కాదా చెప్పండి. పలకన నోరు తెరిచి ఏ ప్రవక్తేనా? కుట్టుకున్నావు ఏమన్నా దెబ్బలు పెట్టి? తెలుస్తుందా? హల్లెలూయా. ప్రవక్తేనా? సమూయేలు ఒక ప్రవక్త, హోషేయ ఒక ప్రవక్త, మలాకి ఒక ప్రవక్త, ఆమోస్ ఒక ప్రవక్త, దానియేలు ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త. అలా చెప్పుకుంటూ అందరూ ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు. తెలుస్తుంది. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా గమనించాలి, యూదులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఆ 4000 సంవత్సరాలు కూడా ప్రవక్తలందరూ కూడా యూదులై ఉన్నారు. గ్లోరీట్లో అర్థమవుతుందా? అక్కడ అన్యజనుల నుండి ప్రవక్తలు అక్కడ తెలుస్తుంది. వాళ్ళ ప్రవక్తలందరూ కూడా యూదులే. యోనా ప్రవక్త, అతను కూడా హెబ్రీడ్ అయి ఉన్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. దినన్మయం గాక. చూడండి, ఇప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించాలంటే ఎవరిని పంపిస్తాడు? యూదుల్ని పంపిస్తున్నాడు. అక్కడ యూదుల్ని పంపించాలి. అర్థమవుతుందా? కరెక్టేనా? చెప్పాలి మరి. దేని స్తోత్రం. పంపిస్తున్నాడా లేదా? గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. యూదులే పంపించాలి. నినివే పట్టణాన్ని కూడా ఎవరిని పంపించాడు? హెబ్రీయుడు అయినటువంటి యోహాను పంపించాడు. మలాకు నుండి మత్తయి వరకు కూడా ఎవరు లేరంటే కనుక ప్రవక్తే లేడు. మలాకి గ్రంథం వరకు కూడా ప్రవక్తలు ఉన్నారు, కానీ అక్కడ 400 సంవత్సరాలు ప్రవక్త లేడు. అక్కడ హల్లెలూయా. ఎవరు లేదు? 400 సంవత్సరాల ప్రవక్త లేడు. ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు ప్రజలు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు. తెలుస్తుంది. హల్లెలూయా. అయితే ఆయన రాకడకు ముందుగా, మొదటి రాకడకు ముందుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను, అంటే ఏలియా ఆత్మీయ శక్తి గలవాడైనటువంటి యోహాను వచ్చాడు. లోకసువార్త 1వ అధ్యాయము 17వ వచనంలోను మత్తయిలో కూడా ఆయన కనబడుతూ ఉంటాడు. హల్లెలూయా. పాత నిబంధన ప్రవక్తలను పంపించాడు కదా, పంపించాడా? కానీ ఆయనే ఒక ప్రవక్తగా వచ్చాడు. హల్లెలూయా. ప్రవక్తలలోని పని చేసిన దేవుడే ప్రవక్తగా లోకానికి దిగి వచ్చాడు.
అంటే ఇప్పుడు ఆయన ఎవరు? ప్రవక్తలకే ప్రవక్త అయి ఉన్నాడు. అంతేనండి, ప్రవక్తలకే ప్రవక్త. ప్రవక్తలలో ఉన్న దేవుడు ప్రవక్తలకే ప్రవక్తగా మనుష్య కుమారుడు వచ్చాడు. తెలుస్తోద్రా? తెలుస్తోద్రా? మనుష్య కుమారుడిగా మొదటి రాకడలో ఆయన అక్కడ మనుష్య కుమారుడిగా దిగి వస్తున్నాడు. జనం ఇప్పుడు ఆయన ప్రవక్తలకే ప్రవక్త. అంతేనా? మరి ప్రవక్తలు మనుష్య కుమారులు కాదా? మనుష్య కుమారులే కదా, వాళ్ళ మనుషుల కుమారులే కదా, మనుష్య కుమారులే కదా. తెలుస్తోద్రం? హల్లెలూయా. ఇప్పుడు మనుష్య కుమారులు ఏకైక మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఏకైక మనుష్య కుమారుడు మొదటి తనక అల్లాడించబడ్డాడు. మనుష్య కుమారుడు ఆయన. తెలుసేదా? వీళ్ళందరూ కూడా రక్త మాంసముల శరీరం అనగా తల్లి తండ్రి కలయిక వల్ల సంబంధం వల్ల పుట్టిన వారైతే ఆ ఏకైక మనుష్య కుమారుడు పాపలేని మనుష్య కుమారుడు వచ్చాడు. అంటే ఆది లేదు, అంతము ఉందా? లేదు. అందుకే ఆయన పుట్టి అంటే లోకానికి శరీరాన్ని ధరించి వచ్చాడు. అయితే ఏమన్నాడు? పుట్టుక లేదు, మరణము లేదు. అంటే ఆది లేదు, అంతము లేదు, సమస్తములు సర్వములు సర్వమై ఉన్నాడు ఆయన. ఆది నుండి వాడు ఆయన, అంతము లేని వాడు ఆయన. ఇదంతా అంతము కావచ్చు, కానీ ఆయన ఆది అంతం లేనివాడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడై తిరిగి లేచిన ఆది సంభూతుడు ఆయన ఉన్నాడు. మనుష్య కుమారుడు ప్రవక్తలకే ప్రవక్త, ప్రవక్తలలో ప్రవక్త ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఆయన ది సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్, ద సన్ ఆఫ్ మ్యాన్. ఈయన మాత్రమే ఏకైక మనుష్య కుమారుడని. మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు ఏకైక మనుష్య కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలో ప్రవక్తను పంపించిన దేవుడు ఆయన అక్కడ ఎలా వచ్చాడంట? నిషేధించబడిన రాయి మూలకు తల రాయి. హల్లెలూయా. ఆయన శిరస్సుగా వచ్చాడు అక్కడ, సంఘానికి ఆయన శిరస్సుగా వచ్చాడు అక్కడ. అంతేనా? అంతేనా? ప్రవక్తలు పంపించిన దేవుడు ఇప్పుడు ప్రవక్తలకే శిరస్సుగా ఉన్నాడు ఆయన. అంతేనండి. సంఘానికి శిరస్సు అంటే ఇప్పుడు ప్రవక్తలకే శిరస్సు ఆయన ఉన్నాడు. ధనుస్తోత్రం, ధనుస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 7 ఆయన శిరస్సుగా ఉన్నా కూడా రారిని నడిపిస్తూ ఉంటే 7 సంఘ కాలాల్లో కూడా ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆయనే తప్పగా ఉన్నాడు, ఆయనే శిరస్సుగా ఉన్నాడు. అంతేనా? అంతేనా? 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని, 7 నక్షత్రాలు ఉన్నాయి, ఆయన కుడి చేతిలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరు మనుషులు ఉన్నారు? ఎవరు ఉన్నారు? ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. 7 సంఘ కాలంలో కూడా ఆయనే శిరస్సుగా వచ్చాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ముగింపులో కూడా 7 సంఘకాలం ముగింపులో వచ్చాడా? 7 వర్తమానికులు పంపించిన ఆయనే. He is the author. రచయిత. ఈయన ఈ సొంత వెలుగునిస్తున్నాడని చెప్పుకున్నాం మనం ఇక్కడ. వీరికి ఏ సొంత ఏ వెలుగు లేదు అనే వీరికి ఉన్నటువంటి వెలుగు క్రీస్తు సూర్యుని వెలుగేమనే. హల్లెలూయా, హల్లెలూయా. 7 నక్షత్రాలు వెలుగు ఎక్కడంటే కనుక నీతి సూర్యుడు వెలుగులో ప్రకాశిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మనే నూనెతో నింపబడినప్పుడు, హల్లెలూయా, విశ్వాసం అనే వ్యక్తి ప్రత్యేకమైన పదార్థముతో తయారు చేయబడిన వ్యక్తి ద్వారా చేయబడగలుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం,
తెలుస్తున్నారు. ఆ ప్రత్యేకమైన పదార్థమైనటువంటి ఆ వస్తు ఉన్నప్పుడు, ఇక్కడ వెలుగు ముట్టించినప్పుడు, అగ్ని ముట్టించినప్పుడు, నీతి సూర్యుని వెలుగు తాకినప్పుడు వీరు వెలుగుతూ ఉన్నారు, వీరు ప్రకాశిస్తూ ఉన్నారు, వారు ప్రకాశిస్తున్నారు. ఈ నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ నక్షత్రాలు క్రీస్తు వెలుగు. ఆ నక్షత్రాలు నీలో ప్రవశింపజేయబడతా ఉన్నాయి. ఆమేన్. అందుకే అక్కడ నక్షత్రం ఏం చూపెడుతుంది? ఎవరికి దారి చూపెడుతుంది? ఎవరికి దారి చూపెడుతుంది? తూర్పు దేశపు జ్ఞానులకి ఆ నక్షత్రం ఎక్కడ నడిపిస్తుందట? క్రీస్తు వైపు నడిపిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి ఈ నక్షత్రం ఎక్కడ నడిపిస్తుంది? హల్లెలూయా. 7వ సంవత్సరాల రోజైనటువంటి ఈ నక్షత్రం ఎక్కడికి నడిపిస్తుంది అంటే క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. ఆయనకు సొంత వెలుగు లేదు. ఆయన నేను క్రీస్తులో ఆయన క్రీస్తులో చూపిస్తున్నాడు. క్రీస్తు చూపిస్తున్నాడు. క్రీస్తుని నమ్మని చూపిస్తున్నాడు. ఇక అపోస్తలులను చూపిస్తున్నాడు. 7 తర్వాత ఆ 7 పుస్తకాన్ని బలిస్తున్న తీసుకొస్తుంటే ఇది కూడా చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అపార్థం చేసుకున్నట్టు ఆయన మనిషి కుమారుడే, కానీ ఏకైక మనిషి కుమారుడు ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన క్రీస్తు కాదు, నేను క్రీస్తుని కాదు అని చెప్పాడు ఆయన. జనమయంగాక ప్రవక్తను డబ్బులు చేస్తున్నారు. ప్రవక్తను మరిగించిన ఈరోజు సంఘాలను ఏం జరుగుతుందంటే కనుక ఆ ముద్రలు పగలగొట్టబడినప్పుడు అవన్నీ కూడా సీల్స్ ముద్రలు పెట్టబడుతున్నప్పుడు ప్రత్యక్షతలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుని మహిమ కలుగుగాక, కలుగుగాక, కృప కలుగుగాక. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. ప్రవక్తలకి అపార్థం చేసుకున్నట్లు ఆయన ప్రవక్తే. ఆయన ప్రవక్త కాకుండా కాదండి. ఆయన గూర్చిన లేఖనాలు లోకసువార్త 17వ అధ్యాయము 26 నుండి 32 వచనాల వరకు కూడా ప్రవక్త లేఖనాలు ఉన్నాయి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ప్రవక్త గురించి రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము బలిష్ఠుడైన దూత అయితే 7వ వచనం ఆయన గురించిన లేఖనం. ఆమేన్. ఆ లేఖనాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఆయన గురించిన లేఖనం. హల్లెలూయా, హల్లెలూయా. అది లేఖనాలలో ఉన్న ప్రవక్త, బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త. చాలా మంది అంటారు ప్రవక్త పేరు బైబిల్లో చూపెట్టండి, బ్రహ్మ పేరు బైబిల్లో చూపెట్టండి అని. బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త. యెషయా పలికినప్పుడు యోహాను ఎక్కడున్నాడు? 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 పలకబడినప్పుడు ఆ లేఖనాలు అరణ్యములో ఏం చేస్తున్నాడు? నా దేవుని మార్గం సరళం చేయండి కేక వేస్తున్నటువంటి అక్షరాలు అక్కడ పడి ఉన్నాయి. అవి ఎప్పుడైతే శరీరాన్ని దాచుకున్నాడో ఆ లేఖనాల శరీరం అయ్యాయి అక్కడ. అలాగే క్రీస్తు గురించి 714 సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో 7వ దూత గురించి రాయబడిన లేఖనాలు ఇవి. ప్రత్యక్షత ఉన్నవాడు పట్టుకోగలుగుతాడు. హల్లెలూయా. ప్రత్యక్షత ఉన్నవాడి వర్తమానంలో జీవించగలుగుతాడు. ప్రత్యక్షత ఉన్నవాడు దేన్ని లెక్క చేయడు. ఏ సేవకుడిని, ఏ తప్పుడు బోధ చేసే సేవకుడిని లెక్క చేయడు. ఎందుకంటే నా తల రాయించే ప్రత్యక్షత క్రింద నేను ఉంటాను. హల్లెలూయా. నా తల రాయించేటువంటి ముద్రలు తెరవబడినప్పుడు మాత్రమే మర్మాలు బయలుపరచబడుతున్నాయి. ముద్రలు మర్మములు నమ్మనటువంటి ఎవరిని లెక్క చేయవలసిన పనే లేదు. ప్రవక్తను అంగీకరించిన వాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. ఎవడు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళగలడు? ఎవడు నా భుజాల పైన నన్ను పరలోక రాజ్యం మోసుకెళ్ళగలడు? హల్లెలూయా. నా కొరకు రక్తం కాచిన గురువులు, నా కొరకు కాదని చెప్పగలం ఈరోజు.
నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, తల్లిదండ్రులు, నీ బంధువులు, బలగం, స్నేహితులు. సెల్ ఫోన్లో 24 గంటల్లో సొల్లుగోలు చెప్పే స్నేహితులు తీసుకెళ్ళగలరా పరలోక రాజ్యం? సోలు చెప్పే స్నేహితులు తీసుకెళ్ళగలరా? వాడి గురించి, వీడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెత్త మాట్లాడుకునే నీ స్నేహితులు తీసుకెళ్ళగలరా? క్రీస్తు గురించి మాట్లాడు, క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడు, వాక్యం గురించి మాట్లాడు. ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చి మనకు సంపూర్ణ వాక్యం ఇచ్చాడు. ఆ వర్తమానాన్ని స్వీకరించి సోదరుడా, నేడే రక్షణ దినము. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు పుట్టలేదు, నేడు పుట్టానని ఎవరన్నా చెప్తున్నాడా? నేడు పుట్టానని ఎవరన్నా ప్రింట్ వేస్తున్నాడా? ఒరే దద్దుడా, గుడ్డోడా, లేఖనాలు ఉన్నాయా? లేఖనాలు చూడు అని చెప్పు. ఆయన పుట్టింది 2025 సంవత్సరాల క్రితం. 2026 వచ్చేస్తుంది. ఇప్పుడైనా ప్రియురాలి కొరకు వచ్చాడు, ఆయన పెళ్లి కొరకు వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కొరకు వచ్చాడు తప్ప నీ బర్త్డే కేకుల కొరకు రాలేదు. ఆయన నీ కిస్మిస్ కేకుల కొరకు రాలేదు, నీ అన్య పండుగ ఆచారాల కొరకు రాలేదు. అది క్రిస్మస్ అన్యమత ఆచారము, బహుదేవత ఆరాధన. విడిచిపెట్టి బయటికి రా, ఆ సిద్ధాంతాన్ని విడిచిపెట్టురా, ఆ క్రిస్మస్ను విడిచిపెట్టు. హల్లెలూయా. క్రీస్తులో జన్మించు. క్రిస్మస్ మెసేజ్ ఉంటుంది. శుక్రవారం క్రిస్మస్ 26వ తారీఖున మన క్రిస్మస్ మెసేజే. క్రిస్మస్ మనం రోజు చేస్తాం, ప్రతి వారం చేస్తాం క్రిస్మస్. హల్లెలూయా. నువ్వు చేయట్లేదంటే కనుక నువ్వు క్రీస్తులో నీలో లేడు. దేవుని చాలా జాగ్రత్త. మోసపోద్దు సోదరుడా, మోసపోద్దు. స్థానికం, మన సొంత దేశము లేదా సొంత ఊరు నిన్ను పైకి తీసుకెళ్ళదు. హల్లెలూయా. రోజు నిజంగా రక్షణ మార్గాన్ని నీ ముందు తెరబడి ఉంది. అంగీకరించగలుగుతున్నావా? స్వీకరించగలుగుతున్నావా? నో, ఇంకా అవకాశమే లేదు నువ్వు కాలయాపన చేయడానికి. త్వరగా ఇదిగో 2026 సంవత్సరం కూడా క్యాలెండర్ మారిపోతూ ఉంది. నీ బ్రతుకును సరి చేసుకోవా? నీ జీవితాన్ని సమర్పించుకోవా? క్రీస్తు కొరకు బ్రతకలేవా? ఇదే నీ చివరి శ్వాస తీసుకునే సమయం అయితే, చివరి శ్వాస తీసుకునే క్షణమైతే నీకు ఎక్కడ ఉంటావు? ఎందుకు ఈ ప్రాకులాట? ఎందుకు నీ బల ప్రదర్శన? ఒకడికంటే నేను ఎక్కువ, వాడికంటే నాకు ఏం తక్కువ అనేటువంటి అహాన్ని విడిచిపెట్టు. అనేటువంటి సామాన్యమైన స్థితిలోనికి నువ్వు మార్చబడాలి. సామాన్యుడిగా నువ్వు తగ్గించుకోవాలి. సామాన్యతలో దాగి ఉన్నాడు దేవుడు. సామాన్యతలో ఆయన కుమ్మరించుకోబోతా ఉన్నాడు. సామాన్యుడిగా నువ్వు తగ్గించుకోవాలి. ప్రభు నీలో కుమ్మరించుకుంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మను పొందుకో. ఏకనైనా నామకార్థ బోధ సిద్ధాంతాలను విడిచిపెట్టి ఎవ్వరు నిన్ను రక్షించలేరు. నీ సోదరుడా, నీ సోదరి, నిజమైనటువంటి వాక్యము నీ చెంతకు దిగి వచ్చాడు. నీకు విప్పబడుతున్నటువంటి పుస్తకంలో నుండి మర్మాలు బయలుపరచబడుతున్నాయి. ఇవి యెహోవా యొక్క 7 పండుగలు. ఆ పండుగలో ఎవరున్నారు? ఆ పండుగలకి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇవన్నీ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. క్రీస్తుకు సాదృశ్యంగా పాత నిబంధన అంతా కూడా యేసు క్రీస్తుని బయలుపరుస్తుంది. దాన్ని గ్రహించలేని గుడ్డితనంలో ఈరోజు మత పెద్దలు ఉన్నారు, మత బోధకులు ఉన్నారు. సిద్ధాంతాల్లో వారి బ్రతుకుని నడిపించేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, తప్పు త్రోవ పట్టిస్తూ ఉన్నారు. అందుకే ఈ వర్తమానం అందరికీ కాదు. వర్తమానం నీ దగ్గరికి వచ్చింది. ఈ వర్తమానం నీకు మాత్రమే. ఇకనైనా పాపాన్ని విడిచిపెట్టు, తప్పులు విడిచిపెట్టు, క్రీస్తుకి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు దీవించిన దాకా మరొక దినాన్ని మరి ఈ సంపూర్ణ వాక్యం అంతటిని కూడా దేవుడు మనం చూద్దాం. మన శుక్రవారం దినం దేవుడు